ప్రైజ్ హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ దినమంతా నీ సన్నిధిలో గడపడానికి అల్పులము, అయోగ్యులము, అపాత్రులమైన మాకు మీరు ఇచ్చిన ఇంటి గొప్ప కృపకై మరొకసారి నీ గణనామానికి మహిమ చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి తెలుసుకోవాలి. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందగలరు. మా నాథుడు ప్రియదర్శకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తిహీనుల గుడారములలో నివసించటం కంటే మన దేవుని మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఆదివారాలు ప్రార్థనలు ఎగ్గొట్టేవాళ్ళ పరిస్థితి. విశ్రాంతి దినము మనోహరమైనదని, అది ఘనమైనదని, అది ఘనమైనదనుకొని దానిని ఘనముగా ఆచరించాలట. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చదువు. వ్యాపారాలు చేయకుండా ఉంటారా? మీరు పొలంలో ఏం చేశారు? పనికి పోయారా? వ్యాపారాలు పోయారా? ఆదివారం పనులకు పోయినా వ్యాపారాలకు పోయినా శాపం పెట్టుబడి బాగుపడదు. చదువు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓడకుండిన ఎడల అంటే ఏం చేయాలి? ఆదివారం పగలు కూడా అర్థం లేదంటే అందుకని వ్యాపారానికి పోయేవాళ్ళు నోరు ముందే బాగుంటుంది. అదొక పగలు
వచ్చి మర్యాదగా మందిరంలో కూర్చొని రాత్రి జరిగే ప్రార్థన కొరకు దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. అయ్యా, ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరూ నీ సన్నిధికి రావాలి అని పగలంతా వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. ఆదివారం నీకు ఇష్టమైన పనులు చేస్తే దేవుని శాపం, దేవుని ఉగ్రత, మరణం సంభవిస్తుందంట. నాన్న చెప్పడం మీరు ఎట్ట చూసినా భయం లేదు. అదేనా చిన్నప్పుడు మయ్యా ఉంటే భయపడ్డాను. అడ్డగోలుగా తిరిగి ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగున కాదు. ఇంక ఎదురుతో భయపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగున కాక. చదవమా. యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, అది విశ్రాంతి దినమని, ప్రతిష్ఠితమైన దినమని ఓరకుండాలంట. అది ఘనంగా ఆచరించాల. ఎట పదే చిల్లర మార్చి సందా 10 రూపాయలు తీసుకుని వేయకుండా ఆ విశ్రాంతి దినాన వారం అంతట్లో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. అది ఘనమైనదని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారాలు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, అది నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం. మన స్వార్థం ఏంటంటే అసలు ప్రార్థన లేదు కదండి, వ్యాపారం చేసుకోవచ్చా? కుదరదు. అసలు ప్రార్థన లేదు కదంటే పనులు పోవచ్చా? కుదరదు. కొన్ని లోకవార్తలు చెప్పుకోవచ్చా? కుదరదు. మరేం చేయాలి? మర్యాదగా స్నానం చేసుకొని వచ్చి రాత్రి ప్రార్థన అయితే పగలంతా కూర్చొని ప్రార్థన చేసి, పగలు ప్రార్థన అయితే శనివారం రాత్రికే సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థనలో ఉంటే బాగుపడతావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన నేను ఎక్కిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. కనుక విశ్రాంతి దినాన అంటే మనకు ఆదివారం కనుక, యూదులకు శనివారం విశ్రాంతి దినం, మనకు ఆదివారం కనుక అది ప్రభు దినం కనుక తప్పనిసరిగా నువ్వు నీ కుటుంబంతో సహా మందిరంలో కనపడాలి. గాడిద కనపడాలి, గాడిద పిల్ల కనపడాలి. గాడిద పదార్థం, గాడిద పిల్ల పదార్థం తిరిగిననుకో ఎవడో ఒకటి పట్టుకొని కాళ్ళు కట్టేసి తిరగలేదు. అదొక చిన్న వయసులోనే రోగాలు, వ్యాధులు, బలహీనతలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని మాట వెనకే. ఎక్కడ చెప్పండి, ప్రజల్లో మంపు ఎక్కువైపోయింది. మంపు ఎక్కువైపోయి మందం ఎక్కువైపోయింది. మందం ఎక్కువైపోయి మదం ఎక్కువైపోయింది. మదం ఎక్కువైపోయి చెప్పడానికి లేదా ప్రార్థన లేకపోతున్నారు. ఇంట్లాగా గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి అంశానికి నేను వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఫలించుట అనండి.
కాదు, ఫలించుట. గట్టిగానో భోజనం బాగానే అయిపోయింది కదా. ఇప్పుడు కూడా వస్తా కూడా వేసి ఉంటారుగా. అరవటానికి పక్కన 4 చోట్ల వేసి వచ్చాను. ఒక చోట అరవటానికి ఏమైంది మీకు? చెప్పగలిగా హల్లెలూయా. ఫలించుట. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఫలిస్తూ ఉండాలి. ఫలం అర్థమైందా? ఫలాలు కనపడాలి. ఒకరోజు యేసు ప్రభువు వారు ఆ దారి వెంట వస్తున్నాడు. ఆ వస్తున్న సమయంలో ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఆమె చూసారా? అంజూరపు చెట్టు కనపడితే అంజూరపు చెట్టుకి ఏమన్నా కాయలు ఉన్నాయేమో తిందామని ఆయన ఆకలి కొన్నాడట. ఆమె చూసారా? దరిద్రం ఏంటంటే ప్రార్థన జరిగేటప్పుడు ఫోన్ తీసుకొని బయటికి పోయి మాట్లాడటం. అంతకన్నా శాపం అయిపోవట్లేదు. నేను ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, ఎంపీలు ఫోన్ చేస్తారు, లేకపోతే ముఖ్యమంత్రులు ఫోన్ చేస్తారు. దేవుని సందులో కుదురులో కూర్చోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. రాజుల రాజు, ప్రభువులకు ప్రభు మనతో ఉన్నాడు. ఆయన వదిలిపెట్టి ఇంకొక చోట పోతానంటే ఎవరే చేయలేదు. దేవుడు ఇష్టపోతాడు. కొంచెం నా మాటలో కొంచెం మీకు బాధ కలిగించిన వింటే బాగుపడతాం. దేవుడు ఇష్టపోతాడు. ఎక్కడున్నావు? వినపట్లేదు. అందరూ చెప్తాడు. యేసయ్యకు ఆకలైందంట. యేసయ్యకు ఆకలి శిష్యులతో చెప్పాడంట, చెట్టుకే ఉన్న కాయలు ఉన్నాయేమో, కొంచెం కాయలు కోసుకురండి అంటే వాళ్ళు పోయి చూస్తే ఆ చెట్టుకు ఒక్క కాయ కూడా లేదంట. గట్టిగా ఆయనకు ఒక్కసారిగా కోపం వచ్చి, యేసు ప్రభు కోపం వస్తుందా? మరి ఆయనంట కోపం వచ్చి, ఇక మీదట నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని శాపం పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇక మీదట నీకు కాపు కాయకుందురుగాక అని శాపం పెట్టాడు. ఆకలితో నీ వైపు చూడా, ఆశ నిరాశ ప్రభు యేసు. అంటే జీవితంలో, భక్తి జీవితంలో మనము ఆత్మీయంగా ఫలించాలి, శరీర సంబంధంగా ఫలించాలి. ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉండాలి. ఓకేనా? అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయితే సంవత్సరం తిరిగే లోపల ఫలం వస్తుందా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఒక ఫలం కాదు, 4-5 ఫలాలు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఫలాలు ఉండాలి కదా. ఆమేన్. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని పౌలు చెప్తూ, ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నానంటాడు. ఎవరు చెప్తున్నాడు? నేను క్రీస్తును గూర్చి సంఘాన్ని గురించి చెప్తున్నాను. క్రీస్తు వరుడైనటువంటి క్రీస్తు, సంఘము వధువు.
ఈ వరుడైన క్రీస్తు, ఈ వధువు ఇద్దరు ఏం కావాలి? ఐక్యపరచబడాలి. ఎప్పుడైతే ఐక్యపరచబడతారో అప్పుడు ఫలాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఫలం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వధువు అంటే ఎవరు? పాస్టర్ గారు. వధువు అంటే ఎవరు? కోటయ్య గారు. వధువు అంటే ఎవరు? నేనేనను అది నువ్వే సంఘం. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు వధువు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ వధువు కాదు. మళ్ళా ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళు మొత్తం పెళ్లి కూతురు అవుతారా? కొంతమంది నన్ను కూడా పెళ్లి కూతురు అనుకోవాలని లిప్స్టిక్లు పప్స్టిక్లు వేసి మేకప్లు కొట్టి పొట్టు చీరలు కట్టి వస్తారు. అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకోవాలి. తెలుసులో ఒక అబ్బాయి పెళ్లి చూపులు పోతా నన్ను తీసుకోయాడు. నన్ను కూడా తీసుకోయాడు. ఆ పోయిన కాడంతా అందరు నాకలు దొరుకుతారు. నేను కాదు మా అబ్బాయి పెళ్లి కొడుకు. దేవుడు తీసుకోడు. మతోడు నాకలు చూస్తుంటే నేను కాదు ఆ అబ్బాయి పెళ్లి కొడుకు. అన్న అనవసరం తెచ్చుకున్నాను నేను ఆయనకి. వాళ్ళు అడిగారా అంటాడు. అడగకపోయి నాకలు చూస్తున్నారా? పెళ్లి కొడుకు ఎవరు చెప్పాలి. ఆ వచ్చినప్పుడు పెళ్లి కొడుకు. జనం నాకలు చూస్తుంటే నేను కాదమ్మా పెళ్లి కొడుకు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆయన పెళ్లి కొడుకు. 4-5 మంది చెప్పగా నేను అడుగుతున్నా, అనవసరం తెలుసుకున్నా నేను. దేవుడికి స్తోత్రం. అట్లాగే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురు కాదు. పెళ్లి కూతురు స్పెషల్గా ఉంటుంది. పెళ్లి కూతురు డ్రెస్ స్పెషల్గా ఉంటుంది. పెళ్లి కూతురు జడ స్పెషల్గా ఉంటుంది. సంథింగ్ స్పెషల్. అలాగే సంఘమంతా వధువు కాదు, సంఘమంతా పెళ్లి కుమార్తె కాదు. సంఘంలో ఒక కాలం ఉంటుంది, పరిశుద్ధతలో ఉంటుంది, వాక్య సత్యంలో ఉంటుంది, వాక్యాన్ని హత్తుకొని ఉంటుంది, సంఘ క్రమంలో ఉంటుంది, సంఘంలో నమ్మకంగా ఉంటుంది. ఆమె పెళ్లి కూతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కనపడుతున్నా పెళ్లి చేసుకుంటారైతే పెళ్లి కూతురు సంథింగ్ స్పెషల్. అలాగే లోకంలో జీవిస్తున్నటువంటి మనం లోకానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలి. ఆమె దేవుని ప్రవక్త అంటాడు, లోకమంతా ఒకవైపు ఉంటుంది, దేవుని బిడ్డ ఒక్కడు ఒకవైపు. లోకమంతా ఒకవైపు, దేవుని బిడ్డలు ఒక్కళ్ళు ఒకవైపు. కానీ చేయని వద్దు తెలుసా? దేవుని పిల్లలు. ఎందుకు? వారి దేవుడు వారి పక్షాన నిలిచి ఉంటాడు. అందుకే వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, ఫలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకుంటారు. అర్థమైందా? మనకు చీకటి చూస్తే భయం, గాలి చూస్తే భయం, వర్షాలు చూస్తే భయం. అమ్మో ఏడొచ్చేవిలే అంత దూరం. పరలోకం కూడా చాలా దూరం. మామకు ఎవరు చెప్పారు మేము పోతామని అంటారా? పరలోకం కూడా చాలా దూరం. ఎంత దూరం అని చిన్నప్పుడు మేము ఆటాడుకున్నాము. వెనకాల చేతులు పెట్టి కళ్ళు మూసి ఎంతెంత దూరం, చాలా దూరం అన్నట్టుగా. అసలు అక్కడ ఆ కాలనీ నుంచి ఈ కాలనీకి అసలు ఎంత దూరం రండి సార్. దేవునికి స్తోత్రం. మాస్టర్ గారు తిడతానని వచ్చారు కానీ నేను కూడా, లేకపోతే నేను కూడా అటు అయిపోయాను.
ఏ టైపు? ఎగ్గొట్టే వాళ్ళ టైపు. ఎందుకు వచ్చిన బాధ? ఆయన మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చే మనం ఇష్టపూర్వకంగా రావాలి. ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. ఇష్టంగా చేస్తే ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయి. కష్టంగా చేస్తే ఇప్పుడు మేము ఇష్టం వచ్చామా కష్టం వచ్చామా? ఎన్ని మీరు ఇష్టం వచ్చామా కష్టం వచ్చామా? చెప్పాలి. నా ప్రయాణం పొద్దున్న 4 స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందో? 7:30 స్టార్ట్ అయిందా? 8 స్టార్ట్ అయిందా? 8:30 స్టార్ట్ అయిందా? సరే, మొత్తం మీద ఎప్పుడొకప్పుడు స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇష్టపూర్వకంగా యెహోవా మందిరమునకు వెళ్ళుతామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించినాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం ఫలించాలి. మనం రావటం మాత్రమే కాదు, మనతో పాటు కొన్ని ఆత్మలను ప్రభు సన్నిధికి తీసుకురావాలి. పోయిన సోమవారం నుంచి చాగంటి వారిపాలెం చర్చిలో గొలుసు ప్రార్థనలు పెట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక్కొక్కళ్ళు 1 గంట వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి. వస్తున్నారు, చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు గంటకొకళ్ళు వచ్చి వారం అంతా కూడా ఎప్పుడు దాకా? రేపు మే నెల మీటింగ్స్ దాకా, 2వ తారీఖు దాకా ఈ ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. హల్లెలూయా. మందిరాలు లేక జనం చస్తుంటే నీకు దేవుడు మందిరం ఇచ్చాడు, వచ్చి ఇక్కడ కూర్చొని దొల్లాడొచ్చు. అసలు దొల్లాడమంటే పండుకోమని కాదు, కూలర్ పెట్టుకొని ప్రార్థనలో దొల్లాడు. ప్రార్థనలో మొదలుపెట్టు. అసలు ఎవరైనా కదిలిస్తారా మిమ్మల్ని? వచ్చుకుని తలుపేసుకుని ఫ్యాన్ వేసుకుని కూర్చొని ప్రార్థన చేస్తే ఏడ కుదిరింది సార్ మాకు? మేమంతా బిజినెస్ మ్యాగ్నెట్లో అయితే అర్థమైందా? మేమంతా బిజినెస్ మ్యాగ్నెట్. నేను ఒకటే చెప్పగలను, ఒక్కటే చెప్తాను. ఎవరైతే ఆదివారాలు ఎగ్గొడుతున్నారో వాళ్ళందరూ శాశ్వతంగా మందిరంలో ఉండేటట్టు దేవుడు చేస్తాడు. ఎడ చేస్తాడు? ఒక ఆయన వేసుకోవాలి మనసం అంటే ఉన్నదాకా అది చేస్తాడు. మీకెందుకు చేయించేటట్టు నేను చేస్తాను, నేను చేస్తా. 24 hours మందిరంలోనే పడుకునేదండి. ఏ పాటు చేపడే చెబుతాను. ప్రభువు చెబుతా, అయ్యా ఫలానామం చూసుకో, ఫలానామం చూసుకో. పోయిన మేదరమెట్లో ఆదివారం ప్రార్థనకు రాలేదు, ఫలానా వాటిని చూసుకో, ఫలానా ఓగులను చూసుకో, ఫలానా రమేష్ని చూసుకో. ప్రార్థన వంటకం పోయింది. వయసులో ఫలానామం చూసుకో, పనికి పోయింది, విస్తరాలు పొలటానికి పోయింది, ఫలానామం చూసుకోయాము అంటే అప్పుడు ఏం చేస్తారైనా? ఏం చేస్తాడు? చూసుకుంటాడు. ఆయన పేరేం పేరు? అది చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. ఏ దేవుడైనా మీకేదో నేను చేస్తాను, తొందరపడమా.
దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి కొడితే తప్ప దేవుడు మాట ఇంట్లో జనం. కొంతమందిని కొడుతున్నా కానీ సిగ్గులేదు. కొంతమందిని కొడుతున్నా ఎంత వాక్యం చెబుతున్నా కూర్చొని మోగొర్రెలు ఉంటే ముగి చూస్తుంది. ఏడింటాం, బయటికి పోయి తాగటం, బండ్ల మీద రావటం, పట్టడం, కాలు చేతి ఏర్పట్టేసుకోవడం, ఇదే పనిగా. ఏదో ప్రార్థన చేయబట్టి ఏ లారీ పోలి మీద పోకుండా దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. ఈ ప్రార్థన కూడా లేదనుకో, పరదేశులమో ప్రియులారా మన అని తెప్పెట్లని పిలిపించి తెప్పెట్లని అది తెప్పెట్లు కొట్టుకుంటే ముందు ఒకడు బాంబులు కాస్తుంది. ఎవడో పోయినట్టున్నాడే. ఆ గది పట్టుకోవడం చూసుకోవాలి మనం. గట్టి చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని మాటకు లోబడాలి, ఫలించేవారుగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఫలించాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వాక్యం, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైన ద్రాక్షావల్లి అంటే అబద్ధపు ద్రాక్షావల్లి ఉన్నాయనే అర్థం. కాబట్టి అంతేనా? సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించని ప్రతి తీగ ఏమైందట? దేవుడే తీసి పారేస్తాడంట. ఎందుకు అనవసరంగా చెట్టు అనవసరం. తోటలో మంచి చెట్టు వేసారండి, కాయలు కాసిందని. ఈ తోట యజమాని వచ్చి 12 పిలిచి, బాయ్ ఎందుకు ఈ చెట్టు అనవసరంగా స్థలం ఆక్రమిస్తుంది, దండగా ఈ చెట్టు తీసేసి నరికేసేయి అంటే, ఆ పనివాడు, ఆ తోట వ్యవసాయకుడు అంటున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం చూడండి, పాదులు తీస్తాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, ఫలించిందా సరే సరే, ఫలించకపోతే అప్పుడు నరికి. ప్రతి సంవత్సరం కూడా మనలో ఫలాలు లేకపోతే దేవుడు మనల్ని తీసేయాలనుకుంటుంటే యేసయ్య మన పక్షాన అడ్డపడి, ఈ సంవత్సరం చూద్దాం ఫలిస్తారేమో, ఈ సంవత్సరం చూద్దాం ఫలిస్తారేమో, ఈ సంవత్సరం చూద్దాం ఫలిస్తారేమో అని ప్రభు అడ్డపడుతున్నాడు మనకి. లేకపోతే ఎప్పుడో మనల్ని ఎత్తేయాల్సింది. ఎందుకు కాయలు లేని చెట్టు? ఎందుకంటే మీ ఇంట్లో జామ చెట్టు వేశారు, అసలు ఏం పెరిగినా పెరిగింది, కాయలు లేవు, కొమ్మలు మాత్రం పెరిగినాయి, ఆకులు భలే ఉన్నాయి, కానీ ఎంత పెరిగినా ఒక కాయ లేదు. ఏం చేస్తారు చెట్టు? దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమవుతుంది అని చెప్పి చెట్టు ఏం చేస్తారు? ఒక మంచిలో చూసుకొని కొట్టేస్తాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలకు వస్తూ కూడా మన ద్వారా ఒక ఆత్మ కూడా దేవుడి దగ్గరికి రాకపోతే మరి దేవుడు మనల్ని ఏం చేయాలి? ఏం చేయాలి దేవుడు మనల్ని? కొట్టేయాల్సిందే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తేనే కదా నువ్వు వచ్చేది కూర్చుంది?
నీకోసం ఎవరు ప్రార్థన చేయకుండా, నీకోసం ఎవరు ఉపవాసం ఉండకుండా, నీకోసం ఎవరు కన్నీరు కార్చకుండానే వచ్చి కూర్చున్నావేడా? లేదుగా. మరి నువ్వే చేయాలి? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు రోషము కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయదా? ఒక పెద్ద పాస్టర్ గారు ఒక చిన్న పాస్టర్ గారిని సేవకు పంపించాడంట. ఒక ప్రాంతానికి సేవకు పంపిస్తే ఆ బుడ్డోడు 2-3 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారికి టెలిగ్రామ్ పెట్టాడు, ఉత్తరం రాశాడు. అయ్యా, నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, నేను ప్రార్థనలు చేస్తున్నాను, భక్తి బాగా చేస్తున్నాను, సువార్త బాగానే బోధిస్తున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా ప్రార్థనకు రావట్లేదు. దయచేసి నేను ఇక్కడ నుంచి వచ్చేద్దాం అనుకుంటున్నానని ఉత్తరం రాస్తే ఆ పెద్ద ఆయన మళ్ళీ చిన్న పాస్టర్ గారికి ఉత్తరం రాశాడంట. ఏమని రాశాడు తెలుసా? ఈసారి కన్నీళ్లతో ప్రయత్నించు అట, కన్నీళ్లతో ప్రయత్నించు. మేఘరమెట్ల ప్రాంతము కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు లేవాలి. భారము కలిగిన వాళ్ళు లేవాలి. భారము కలిగి ప్రార్థన చేయాలి. ఒక జనములు కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలు అంటాడు. నెల తప్పగానే బిడ్డ పుడతాడా? 9 నెలలు ప్రయాసం ఉంటుంది, 9 నెలల కష్టం ఉంటుంది, 9 నెలల బాధ ఉంటుంది. ఈ 9 నెలలు ఏమి తినలేదు సరిగా, తాగలేదు సరిగా, చాలా బాధ ఓర్చుకొని 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 కష్టపడితే 9వ మాసంలో దేవుడు విడుదలిస్తాడు. ఆ తల్లి అనుకుంటుంది జీవితంలో మరలా ఇటువంటి బాధ నేను పడకూడదు అనుకుంటుంది. కానీ వాక్యం ఉంటుంది, బిడ్డను చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోతుంది. సంఘములో సేవకుడు వచ్చేసరికి సరే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటే ఆ సేవకుడు కూడా పగలంతా పడి కష్టం మర్చిపోయి ఆనందంగా మీతో ఉంటాడు. సేవకుడు వచ్చే లోపల 3-4 కూర్చొని ఉన్నారనుకో, ఆ సేవకుడికి ఎట్లుంటుంది? ఆ సేవకుడు ఆ సేవంట కష్టంతో చేస్తే, బాధతో చేస్తే అది సంఘానికి శ్రమ అంటారు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం. లెక్క ఒప్ప చెప్పవలసిన వారే. మీ ఆత్మలన్నిటికీ లెక్క చెప్పాల్సింది ఎవరు? నేనే. అర్థమైందా? మీ ఆత్మలన్నిటికీ లెక్క చెప్పాల్సింది ఎవరు? చెప్పండి. బైబిల్ చదివి చదవమా. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి.
సేవకుడు వచ్చి దుఃఖంతో వెళ్ళిపోకూడదు, సేవకుడు దుఃఖంతో చేయకూడదు. అర్థమవుతుందా? ఒక ఆత్మ దేవుని సన్నిధికి రావాలంటే అంత ఈజీయా? ఎవరు తీసుకురావాలి? దేవుడే తీసుకురావాలి. దేవుడు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆత్మలో రేపబడాలి. రేపబడాలంటే ఏం చేయాలి? విశ్వాసుల బాధ్యత ఏంటి? కూర్చొని దేవుని సన్నిధిలో సాయంత్రం జరిగేటువంటి ఆరాధన అద్భుతంగా జరగాలి, వర్తమానం అద్భుతంగా ఉండాలి, పాటలు అద్భుతంగా ఉండాలి, ఆరాధన అద్భుతంగా ఉండాలి అని నువ్వు పగలంతా ప్రార్థన చేస్తే సాయంత్రానికి రిజల్ట్ ఉంటుంది. పగలంతా దిట్టంగా మొక్కలు తిని మొహం బిందాక నిద్రపోయి సాయంత్రం 7 ప్రార్థనకు వచ్చి అంతేగా మిగిలిన 7 పార్టీ గారు టైం అయితే అన్నం అనుకో, ఏమైంది? ఇప్పుడు 4 చోట్ల తిరిగి ఎండకి అల్లాడిపోయి నా జీవితంలో ఏనాడు నిద్రపోలే. ఆటో ఎక్కిన కాడి నుంచి అద్దకి దాకా నిద్రపోతానే ఉన్నా. ఏనాడు నిద్రపోలే, అంత అలిసిపోలే. ఈరోజు అలిసిపోయాడు. భయంకరమైన ఎండలో తిరిగా ఈరోజంతా. ప్రైజ్లో ఉంటారా? ఎందుకోసం వచ్చాము? కొంత ఖర్చు పెట్టుకొని అంటే అర్థమైందా? మీ ఆత్మల కొరకైనటువంటి పాలు. మీ కొద్ది మాటలు చెప్పి మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకొచ్చి మీ ప్రార్థనా జీవితం మార్చబడి ఆమేన్ మీ జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నదే కోరిక. అంతకు మించి ఇంకోటి. కాబట్టి దైవజనుడు ఆత్మలకు లెక్క అప్పు చెప్పాలి. కాబట్టి ఆ దైవజనుడు దుఃఖముతో కాకుండా ఏం చేయాలి? ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఉందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. కాబట్టి ఆయనలో ఫలింపని ప్రతి తీగె నరికి పారవేయబడును. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడు? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి తీగె నరికి పారవేయబడుతుంది. మనం ఎప్పుడు ఫలిస్తామంటే వింటున్నారా? ఆయనలో మనం ఉన్నప్పుడు. అదే 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే పాడందరూ. నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదను. ఆహా నా ధన్యత అభాగ్యము ఏమని వివరించును యేసయ్యా ఏమని. Yeah.
అయిన అనండి, పెద్దగానండి, సేవకుడైన విశ్వాసి అయినా ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ కనుక లేదనుకో అనవసరం మనం చేసే సేవ, మనం చేసే భక్తి కూడా అనవసరం నీలో దేవుని ఆత్మ లేకపోతే. ఆయనలో మనం, మనలో ఆయన. నేను సోమవారం రాలేటికి వచ్చాగా, మళ్ళా మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆ ఎర్రగొండపాలెం దగ్గర ఒక ఊరు వెళ్ళారు. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల కాడ నుంచి ఒక చిన్న పిల్లోడు, 6వ నెల పిల్లోడు విపరీతంగా ఏడుస్తున్నాడు. నెల నుంచి విపరీతంగా ఏడుస్తున్నాడు. వాళ్ళు భూత వైద్యులు గారు చూపించారు. తర్వాత ఆయుధాలు కట్టించారు. అన్ని చేయాల్సిన తతంగాలన్నీ చేశారు. చివరికి నాకు ఫోన్ చేశారు, నా నెంబర్ సంపాదించారు. అక్కడ ఆ ఊరిలో ఇట్లాగే కొంతమందికి దయ్యాలు పడితే వదిలించారు. ఎవరో నా పేరు చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. మరి నేను బెన్నీ బ్రదరు ఆటో పెట్టుకొని వెలుకొండలో ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన కూడా ఎక్కించుకొని ముగ్గురు వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 8:30. అసలు అతను ఎవరో మాకు తెలియదు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో మాకు తెలియదు. తీరా పోయిన తర్వాత ఆ ఇంటి అమ్మాయి, ఆ పిల్లోడి తల్లి మా ఊరే, కారపూడి లేదు మా ఊరు. నాకు చెల్లెలు వస్తాయింది. నాన్న దేవుని స్తోత్రం. సరే, మొత్తం మీద పిల్లోడు నేను పోయే లోపల ఏడుస్తున్నాడు. అప్పుడు ఏడుతున్నాడు కదా, దేవుని స్తోత్రం. సరే, ఎంతమంది ఉంటారు ఈ ఇంట్లో అని అడిగాను నేను. 4 ఉంటాం. ఆ అబ్బాయి భార్య, పిల్లలు. వాళ్ళతో పాటు ఆ అమ్మాయి అక్క, ఆ అబ్బాయి చెల్లెలు కూడా వచ్చి ప్రార్థనలు కూర్చున్నారు. ఒక అరగంట, ఒక పావు గంట సేవకులుగా మేము ముగ్గురం కలిసి స్తోత్రాలు చెప్పాము. స్తోత్రాలు చెప్పిన తర్వాత ఆ పిల్లేమో ఆ ఏడ్చి పిల్లగాడిని ఆడుతుంది. మిగతా వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నారు. మేము ప్రార్థన చేసి ఆపి ఒక ప్రశ్న అడిగాను నేను, మీలో ఎవరికైనా దడగా ఉందా? మేము స్తుతిస్తున్నప్పుడు భయంగా ఉందా, కలవరంగా ఉందా అనగానే పిల్లోడి తల్లి అందే, నాకు కొంచెం అన్న భయపడుతుందన్న, దడగా ఉందన్న అంటే, ఆహా దొరికే లేదా అని చెప్పి కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే మగ దయ్యం పట్టింది. ఆ దయ్యమే పిల్లోడు వినిపిస్తుంది. 4 పీకి అర్థమైందా? దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డ మీదకు, ఆ దయ్యం మీదకి వచ్చి కాల్ చేస్తే, అయ్యా నీకు నమస్కారం, నేను వెళ్ళిపోతానని చెప్పి. అర్థమైందా? ఆ పట్టిన దయ్యం ఎవరో కాదు, ఆ పిల్లోడికి వాడు ప్రధాన అవుతాడు, చచ్చిపోయాడు. ఆ చిన్న పిల్లోడికి, అంటే ఆ ఇంటి అబ్బాయికి అన్న ఆడ హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు. నేనన్నా ఎందుకు ఈ పిల్లకే పట్టివంటే, ఈ పిల్ల మా మరదలో నాకు తగాదాడింది ఎప్పుడు, మేము అది పలుక్కోము, అందుకని ఈ పిల్లకి పట్టానన్నాడు. మళ్ళీ వస్తావురా అన్న, దేవుని స్తోత్రం. అయ్యా ఇక వచ్చేప్పుడు నీకు నమస్కారం. ఇంచుమించు నాకు అక్కడే 11 గంటలేదు. అర్థమైందా?
ఇంచుమించు మేము ఇంటికి వచ్చేసరికి 3 గంటలైంది. 1:30కి వెళ్ళుకొని వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. నాతో కూడా వచ్చిన సేవకులతో నేను ఒకటే మాట చెప్పాను, ఈ సమయంలో ప్రభు పరిచర్యలో ఉండి మనం రావటం ఇది ఆశీర్వాదం. బెన్ని గారిని అడిగా, ఎప్పుడన్నా ఊహించావా ఇటు తిరుగుతావని అన్న. నేను ఎప్పుడు ఊహించలేదు. చేయాల్సిన సేవ చాలా ఉంది, ప్రార్థన చేయాల్సిన ప్రార్థన చాలా ఉంది, చదవాల్సినటువంటి వాక్యం చాలా ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ సమయాల్లో సోది ఫోన్లు చూసుకుంటా, సోది ముచ్చట్లు పెట్టుకుంటా, సోదరులతో కాలక్షేపం చేసుకుంటా గడుపుతున్నారా? వద్దసాట గడపకూడదు. మనం ఎప్పుడు ప్రార్థనలో, వాక్య ధ్యానములో, స్తుతించడంలో, స్తోత్రాలు చెప్పడంలో, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊదినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి వారిని వెంటబెట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి అక్కడ బడ నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని ప్రభు చేత కొనియాడబడేటువంటి ఆ సమయం వరకు ఎదురు చూస్తున్నాం. అర్థమైందా? తినడానికి ఇది సమయమా? తాగడానికి ఇది సమయమా? నిద్రపోవడానికి ఇది సమయమా? సుఖంగా ఉండడానికి ఇది సమయమా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఎంత ఎక్కువగా దేవునితో అటాచ్మెంట్ ఉంటే అంత ఆశీర్వాదం. ఎంత ఎక్కువగా దేవునితో గడుపుతావో అంత ఎక్కువగా ఆశీర్వాదం. అందుకేమంటాడు, నా యందు నిలిచి ఉండండి. ఆయనతో ఉంటలే. ఇప్పుడు అందరూ లోకంతో ఉంటున్నారు, లోక కార్యాల్లో ఉంటున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుందుమా, ఏమి ధరించుకుందామా, పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం దాకా ఇదే తిప్పలో. అర్థమైందా? అందుకే ప్రభు అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించాలి ఆయన్ని. అందుకే మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటాడు. మీరు నన్ను నా పేరట తండ్రిని ఏమి అడుగుదులో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని కొట్ట చప్పట గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు 4వ వచనం కాడికి వద్దాం. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. అంటే ఫలించాలంటే ఏం చేయాలి? ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. అంటే ప్రతిదినము పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయనను కలిగి ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడే ఆత్మలను నడిపిస్తాడు. అర్థమైనా? నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. పాస్టర్ గారి ద్వారా కాదు. అదవుతుంది. మన క్యారెక్టర్, మన ప్రవర్తన చూసేవాడికి నెమ్మదిని కలుగు చేయాలి. పరిశీలన మనం చూసినప్పుడు వీళ్ళుగా మారారంటే వీళ్ళలా ఉండాలిరా మనం కూడా అని ప్రజలు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదేంటంటే ప్రజలో ఇప్పుడు నేను ఫలించానా? ఆమె నా ఫలానికి రుజువు మీరే కదా, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలే కదా. మరి మీరెందుకు ఫలించరు? మరి మీరెందుకు ప్రార్థనలు చేయరు? మీరెందుకు
శ్రమ పడరు. అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటానుగా. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. నా జన్మకు ఒక కారణం ఉంది. ఏంటా కారణం? నేను రక్షించబడ్డాను. ఆమేన్. అనేక మందిని రక్షించి నాతో పాటు పరలోకం తీసుకోవాలి. ఇదే నా ఆశ, నా కోరిక, నా డ్రీమ్. నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక ధైర్యం ఉంది. నేను పోయినా కూడా నా గురించి చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నా ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు, జీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఇప్పుడు ఆ బిడ్డకు ప్రార్థన చేసి వచ్చాము. వాళ్ళు ఎంతమందికి చెప్తారు మన గురించి? డబ్బుల సంగతి పక్కన పెట్టావు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆయిల్ తెప్పాలా? దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆయిల్ కన్నా పాస్టర్ గారు ఇద్దరికి ఇట్టని సరిపోయింది. ఇచ్చినారా? అదే మాంత్రికుడు అయితే ఏం చేస్తాడు? మేము రావాలంటే మరి ఒక కారు పెట్టుకొని వస్తాం, మరి ఒక 10,000 దక్షిణ పెట్టాలి. మనది అది కాదు లెక్క. అక్కడ ప్రభు రావాలి. ఇంకా ఆ లెక్క అయితే లక్ష సంపాదించావు ఇప్పటికి. మరి కారులో రావాలి. మరి ఏది మరి కారుకు మరి ఆ డబ్బులు ఇవ్వాలి. మరి దక్షిణ ఒక 10,000 దక్షిణ పెట్టాలి. ఇవన్నీ అయితే వచ్చి మేము ప్రార్థన చేద్దాం. మాంత్రికులు అంతే కదా చేసేది. శాతపండుల్లో తిప్పేసేవాళ్ళు, తిరగేసేవాళ్ళు, మాగేసేవాళ్ళు. ఈ బ్యాచ్ అంతా అంతే కదా. మనం ఏం అడగల, పోయాం, ప్రార్థన చేసాం, దయ్యాన్ని బయటికి తెప్పించాం. మన పాస్టర్ గారు కూడా అసలు కేకలు పుట్టించారు. చూడలేదు మీరు వీడియో యూట్యూబ్లో? మనం అయ్యేది చూద్దాం. మనం అన్ని శతాలుగా చూసేది వీడియోలో, యూట్యూబ్లో. అట్లాంటివి చూడడం బాగుపడతాం కదా. దేవుని స్తోత్రం. చూసారా? గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రార్థన చేసాం. ఆ అమ్మాయి అన్నం తిని పొమ్మంది. దేవునికి స్తోత్రం. అవును, నిజంగా వండావా అన్న? నువ్వు వండాను మీకోసం. సూపర్ చేసింది సాంబారును. ఏం కూరది? బెండకాయ, దొండకాయ. దేవునికి స్తోత్రం. బెండకాయ తిని మర్చిపోయింది అయ్యగారు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి బయటకు వచ్చినాక ఆయన కానుక పెట్టాడు. ఎంతో ప్రైజ్ ది లార్డ్. అవి ఆటోకి అయితే సరిపోయింది. నేను నాకు రూపాయి కూడా లేదు అందులో, రూపాయి కూడా లేదు. నాకేంటంటే దయ్యం బయటకు వచ్చింది, ప్రభునామం మహిమపరచబడింది, ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. డబ్బు దేవుడు గట్టిగా నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు రక్షించబడండి, మీరు మారు మనసు పొందండి, మీరు ప్రార్థన చేసుకోండి, దయ్యం మీ కాడికి రాకుండా. మీరు ప్రార్థన ఎప్పుడైతే చేయకుండా ఉంటారో అప్పుడు దయ్యం వచ్చింది.
హల్లెలూయా. డబ్బు కాదు మనకు ప్రాముఖ్యం, దేవుడు మనకు ప్రాముఖ్యం. దేవుడు మహిమపరచబడటం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి, 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఫలించాలంటే ఏం చేయాలి గారు? ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనతో ఐక్యపరచబడాలి. ఎప్పుడు ఐక్యపరచబడతావో నువ్వు తలుపేసుకొని లోపల రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీకు ఫలం ఇస్తాడు. మందిరం భలే కట్టుకున్నాం, మందిరం భలే భలే కట్టించారా? ఉపయోగం ఏముంది? మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తే ఉపయోగం. అదేనా? మందిరం ఉన్నోడేమో ప్రార్థన చేయడు, మందిరం లేనోడేమో తాగిట్టండి మందిరం మనకు ఉంటేనా అంతేనా. ఈ డైలాగ్ ఇల్లు కూడా అన్నదే, మనకి మందిరం లేక ఉంటేనా మామూలుగా ఉండదు ప్రార్థన. నిజమే, మామూలుగా ఉండదు. ఆదివారం తప్ప మిగతా రోజులు కలవట్లా, అదే మామూలుగా ఉండదు. సిగ్గుపడద్దు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి మా దేవునికి స్తోత్రం చూడారా చెప్పినే. ఒక కొత్త జనాన్ని దేవుడు త్వరలో రప్పించబోతున్నాడు. మీతో పన్నెండు వాళ్ళు వయసులో వస్తారు తప్పకుండా. దేవునికి స్తోత్రం. చివరిగా 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. చదువు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. మీరు దీవించబడితే, మీరు ఆశీర్వదించబడితే, మీరు ఫలిస్తే ప్రభునామం మహిమపరచబడుతుంది, ప్రభునామం గణపరచబడుతుంది, ప్రభునామం హెచ్చరించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ భారము, ఆ తెగింపు, ఆ ప్రార్థన చెయ్యాలనేటువంటి మనస్సు మనకు కనుక ఉంటే తప్పనిసరిగా ఫలిస్తాం. అది లేదనుకోండి, వింటున్నారా? అది లేదనుకోండి, మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధంగా ఆశీర్వాదం ఉండదు, పర సంబంధంగా ఆశీర్వాదాలు ఉండవు. ఎట్టి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఆయన పిల్లల్ని తప్పనిసరిగా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. కాకపోతే వెయిట్ అండ్ సీ, వేచి చూడాలి, కనిపెట్టి చూడాలి, ప్రార్థన చేసి చూడాలి. దేవుడు ఆయన కార్యాన్ని, ఆయన సంఘాన్ని ఆయనే కడతాడు. ఆయనే తన సన్నిధికి బిడ్డలు తీసుకొస్తాడు. ప్రైజ్లో చేయాల్సింది ఏంటంటే కన్నీటితో ప్రయత్నం చేయదు,
ఆమె ఆ దైవజనుడు చెప్పినట్లుగా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు కన్నీటితో కనుక ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మన పరిచయంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. నువ్వు ఫలించకపోతే తీసేయబడతావు. ఫలవంతమైన జీవితం నీలో కనుక లేకపోతే తిరిగి వేయబడతావు. తద్వారా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. జీవితంలో విశ్వాస బ్రతుకులో మనం చనిపోతూ లోకాన్ని విడిచిపెడుతూ కొద్ది మందినైనా ప్రభుకి పరిచయం చేసి కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధిలో ప్రభుకి అప్పగించి ఆయన కృపలో మనం ముందు కొనసాగించబడాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. కళ్ళ వచ్చి ప్రార్థించుకుంటాం.